నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ శమ. ఈ రోజు మనతో పాటు కోయ గురూజీ బ్రహ్మం గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురు. నమస్కారం అమ్మా. గురువు గారు, అసలు స్త్రీ మరియు పురుష వశీకరణ ఉంటుందంటారా? అసలు భార్య భర్తకి గాని, భర్త భార్యకి గాని, ప్రేమికులు గాని ఎవరైనా వశీకరణ చేయగలుగుతారా? ఓం శ్రీ మాత్రే నమః. అమ్మా, స్త్రీ పురుషుల బంధం అంటే భగవంతుడు ముడిపెట్టిన బంధం. అది భార్యాభర్తల బంధం అనేది భగవంతుడు ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి అనుసంధానంతో, తన ఒక రాశి బలంతో, తన జాతక బలంతో ఇద్దరికి ముడిపెట్టేదే భార్యాభర్తల బంధం. ఈ భార్యాభర్తల బంధంలో మ్యారేజ్ అయిన తర్వాత కొంతమందికి అన్యోన్యత అనేది సంతోషంగా ఉన్న వాళ్ళు ఉంటారు. కొద్ది రోజుల తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు మొదలవుతాయి. అంటే చిన్న చిన్న సమస్యలనే వాళ్ళ మనసులోకి ఊహలుగా తీసుకొని వాటిని ఒక స్త్రీని కించపరచడం కానీ, భార్యని లేదా భర్తని కించపరచడమో కానీ, లెక్క చేయకుండా ఉండడమే కానీ, వాళ్ళ మాట ఆవిడ మాట ఈయన వినకుండా పోవడం, ఈవిడి మాట ఆయన వినకుండా పోవడము, ఇలాంటి కొన్ని సమస్యలు అనేది భార్యాభర్తల మధ్య ఖచ్చితంగా జరుగుతూ ఉంటున్నాయి ఇప్పుడున్న ఒక జనరేషన్లో. గతంలో పెద్దల మాటని అంగీకరించి భార్యాభర్తలు ఏదైనా చిన్న సమస్య వస్తే పెద్దల మాటలు ఎన్నుకొని నడుచుకుంటూ పోయేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రానికి అలాగ లేదు. ఎవరి సొంత నిర్ణయాలు వాళ్ళయే, ఎవరి పట్టుదలలో వాళ్ళయే, ఎవరి ఆలోచనలు వాళ్ళయే. దానివల్ల కుటుంబంలో పెద్దలు సఫర్ అయిపోతున్నారు, వాళ్ళకు పుట్టిన పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళిద్దరు గొడవలతో పాటు ఇద్దరు విడాకుల కాడు కూడా దూరం అయిపోయేంత స్థితికి వచ్చేస్తున్నారు. అంటే సమస్యని చిన్నదాన్ని గోడుతో పోయేదాన్ని గొడ్డవల దాకా తెచ్చుకొని దాన్ని పెద్ద చేసి వాళ్ళ మనసులో లేనిపోని ఊహలను ఊహించుకొని ఒకరి మీద ఒకరి ఈర్ష్య పెంచుకొని, చూపు పెంచుకొని, పగల పంచుకొని సంతోషం లేకుండా దూరం అయ్యి విడిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అదేవిధంగా ప్రేమికుల్లో చూసుకుంటే ఒక స్త్రీని ఒక పురుషుడు ప్రేమిస్తాడు. ఆ స్త్రీనే మనవాడాలి, ఆ స్త్రీతోనే బతకాలి, తనతోనే నూరేళ్ళు జీవితాన్ని పంచుకోవాలని అనుకుంటాడు ఒక పురుషుడు. అదేవిధంగా ఆమెని పెళ్లి చేసుకొని 7 అడుగులు అగ్నిగుండం చుట్టూ తిరిగి, లేదా గుళ్ళో పెళ్లి చేసుకోను, లేకుంటే పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకొని కూడా అనుకోవాలని వాడి మనసులో ఉంటుంది. అదే ఆలోచన స్త్రీకి కూడా ఉంటుంది. అలాంటి పురుషుడు నాకు నచ్చిన వాడు, అతనైతే నా లైఫ్ సెటిల్ అవుతుంది, రేపు ఫ్యూచర్ బాగుంటుందని స్త్రీ కూడా ఆ విధంగానే భావిస్తుంది. కానీ ఏది భావించినా కూడా ఇద్దరి మధ్యలో ఏమవుతుందిరా అంటే యుగో అనే ఒక ప్రాబ్లం చాలా పెద్దగా పెరుగుతుంది. అంటే వాళ్ళకి ఒకరి మాటకి ఒకరి వాళ్ళకి అడ్జస్ట్మెంట్ లేదు. అడ్జస్ట్మెంట్ లేని దానివల్ల మొదట్లో ఉన్నంత ప్రేమ రాను రాను ఉండదు. మ్యారేజ్లో కానీ, లేకుంటే మ్యారేజ్కి బిఫోర్ కానీ ప్రేమించుకున్న వాళ్ళకి కానీ దాని ప్రకారం ఏమవుతుందంటే వాళ్ళ మనసులో ఒక నిర్ణయాలు తీసుకుంటారు. నా మాట వినడం లేదు, నాతో ఆలోచన చేయట్లేదు, నాతో మంచిగా ముందు మాదిరిగా ఉండట్లేదు అని ఒక ఆలోచన ఇతనికి పడిపోవడమో, లేకుంటే ఇతనికి ఇతరులు చెప్పడమో, గతంలో మీరిద్దరు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉంటుంది, నీతో మాట్లాడుతులేదు ఆ అమ్మాయి, పక్కదారి పడుతుంది, వేరే వాళ్ళు చెప్పుడు మాటలు వింటుందని వీడికి లేనిపోయిన చెప్పుడు మాటలు ఆలోచన చేసుకొని వీడి మనసులో లేనిపోయిన ఊహల్లోకి వెళ్ళిపోతుంది. కళ్ళారు చూసిన దానికంటే చెవులారు విన్నదానికంటే మనిషి చెప్పుడు మాటలు ఎక్కువగా లైక్ చేస్తున్నాడు. ఆ మాటలను బట్టి వాడు మైండ్లో తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉంటున్నాయి అంటే, అది ఎంతగా ప్రేమించిన అమ్మాయి అయినా సరే తన కోసం తన వాళ్ళని వదులుకొని వచ్చే అమ్మాయినైనా కూడా వీడు నాకు వద్దు అనే ఒక ఆలోచనలోకి వచ్చేస్తే ఆ అమ్మాయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మానసికంగా కుంగిపోయి తన కెరీర్ని దెబ్బతీసుకుంటుంది, తన తల్లిదండ్రులను వదిలేసుకుంటుంది, తన ప్రాణాల మీద కూడా తెచ్చుకుంటుంది. యువత ఈ విధమైన ప్రయత్నంలో ఈ జనరేషన్లో పోతుంది. అదేవిధంగా యువకుడు కూడా ఇదే ప్రాబ్లంలో పడుతున్నాడు. స్త్రీలో కూడా కొంతమంది ఆలోచనలు గల్ల వాళ్ళు ఉంటారు. అశ్విని, శంకిని, పద్మిని ఇలాగా కొంతమంది ఉంటారు. అందులో కొంతమంది వీళ్ళ మీద ప్రేమాభిమానాన్ని పంచుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతవరకు ఆస్తుల్ని, తన దగ్గర ఉన్న డబ్బుల్ని, తన ఐశ్వర్యాన్ని పంచుకునే వాళ్ళు కొంతమంది అయితే అవసరానికి కరేపాకు మాదిరిగా వాడుకొని తర్వాత తీసి పక్కకు పడేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇట్లా మగవాడు కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి వాడు కూడా తన కెరీర్ని పాడు చేసుకొని, తను అనుకున్న లక్ష్యాన్ని దూరం చేసుకొని, మానసికంగా కుంగిపోతూ, తల్లిదండ్రుల మాటలు కూడా కాదనుకొని వాడు భవిష్యత్తుని భంగం చేసుకొని బజారు పాలైపోతున్నారు. ఇట్లా చాలా వరకు సమస్యల్లో యువత అనేది ఈ ఒక్క జనరేషన్లో ఎక్కువగా దాని మీద దృష్టి పెట్టి ప్రేమ అనే ఒక ఆలోచనకి విలువ లేకుండా, ఆ పదానికి ఒక ప్రేమ అనేది ఒక బంధాన్ని ముడిపడనీయకుండా చేసి కావాలని చేస్తున్నారు కొంతమంది. ఇక కొంతమంది అయితే మ్యారేజ్ అయినాక కూడా
కొంతమంది తప్పుడు దారిలోకి పోతున్నారు. అవును. ఇందులో పురుషుడితో ఉంటూ స్త్రీ ఇంకొకరితో మాట్లాడడం, పురుషుడు కూడా ఇంకొక స్త్రీతో మాట్లాడడం, దీనివల్ల కూడా వాళ్ళకి సమస్యలు పెరుగుతున్నాయి. ఇటువంటి సమస్యలు చాలా వరకు ప్రజల్లో ఎక్కువగా కీలకమైనది వస్తూ ఉంది. అటువంటి వాళ్ళకు కూడా దానికి తగినట్టుగా దాని పరిష్కారం కూడా కంపల్సరిగా ఉంది. ఈ యొక్క స్త్రీ పురుష వశీకరణాన్ని మనిషి ముఖ చిత్రము ఫోటో కానీ, పేరు బలాన్ని బట్టి, తన వస్త్ర బలాన్ని బట్టి దాన్ని మనం ఏర్పాటు చేయవచ్చు వశీకరణాన్ని. కొంతమంది ముఖ పేరు తన ఇంటి పేరుతో సహా తన వయసు దాంతో పాటు లెక్కింపు చేసి గణితమును ఉంటుంది. ఆ గణితములు చేస్తే మన మీద ప్రేమించిన స్త్రీ మనకు కాకుండా దక్కకుండా ఎప్పుడు పోతుందో ఆ స్త్రీని దాని ఆలోచనను మార్చి, దాని మైండ్ రీడింగ్ని మార్చి మళ్ళీ మనతో మాట్లాడేలాగా చేయొచ్చు స్త్రీ వశీకరణ. అదేవిధంగా పురుష వశీకరణలో కూడా సేమ్ అలాగనే ఉంటుంది. ఆ విధంగా ఈ స్త్రీ పురుష వశీకరణని కంపల్సరిగా ఈ ఒక్క పేరు ఫోటోల ద్వారాగా కంపల్సరిగా వాళ్ళని మన మాటలోకి రప్పించుకోవచ్చు. ఆ స్త్రీ పురుష వశీకరణాన్ని కంపల్సరిగా మనం చేయగలుగుతాం. మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. కింద కనబడే కాంటాక్ట్ నెంబర్ ఒకసారి కాంటాక్ట్ చేయండి. కంపల్సరిగా మీకు ఈ స్త్రీ పురుష వశీకరణం ద్వారాగా మీకు పరిపూర్ణమైన సంకల్ప బలం దొరుకుతుంది. మళ్ళీ మీరు పోగొట్టుకున్న మనశ్శాంతి మీకు దక్కుతుంది. సర్వే జన సుఖనో భవంతు. హర మహాదేవ. ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.